రోజులు సంతకం పెట్టారు, మళ్ళీ ఆగింది అంతే. మెగా డిఎస్సి అనేటటువంటిది చేసేసి ఉంటే ఇప్పటికే ప్రాసెస్ అయిపోయి ఎగ్జామ్స్ అయిపోయినాయండి. ఎగ్జామ్స్ లేదా ఇప్పుడు ఎగ్జామ్ జరగబోతోంది, డేట్ ఇచ్చి ఉంటే అదొక లెక్క. కాబట్టి అది కేవలం ముందు అనుకున్నది కూడా ఆగింది, అది ఇప్పుడు ఆలస్యం అవుతుంది ఓ రకంగా చెప్పాలంటే. మెగా డిఎస్సి జగనే 5 ఏళ్ళు చేశాడు, చివరి నిమిషంలో వేసాడు అంటే వీళ్ళకి మళ్ళీ వీళ్ళు కూడా చివరిలో చేస్తారేమో. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు కూడా అప్పట్లో చివరిలో చేసినవి ఉన్నాయి కాబట్టి అట్లా చేస్తారేమో. ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలు అప్పుడు ఆపేశారు ఎలక్షన్స్ ముందు, 6,000 7,000 పోలీసుల సెలక్షన్స్. అయ్యేమి ఇప్పుడు ఏం అవ్వట్లేదు, మూవ్మెంట్ అవ్వట్లేదు కదా, మరి అవి రెండు ఆగిపోయినట్టే కదా. కాబట్టి ఇందులో మెయిన్ కాన్సెప్ట్ చెప్పుకోవడానికి ఉన్నటువంటి అయితే ఈ రెండు, మెగా డిఎస్సి ఏదే దాని పేరు ఏంటి, అన్న క్యాంటీన్ కావచ్చు, పెన్షన్ పెంచడం కావచ్చు, అవి సహజంగా ప్రజల్లో పాజిటివ్ థింగ్స్ ఉంటాయి అనమాట. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, పోలవరం నవంబర్ నుంచి ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతాయి అంట. 12,000 కోట్లు కేంద్రం నుంచి సాధించగలిగారు పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఈ తక్కువ టైంలో చంద్రబాబు నాయుడు గారు అనేది ఒకటి. అది మామూలుగా వాళ్ళు చెప్పడానికి బాగుంటుంది. 12,500 కోట్లు అప్పుడు జగన్ హయాంలోనే ఓకే అయినాయి, అప్పుడు శాంక్షన్ ఇప్పుడు వచ్చినాయి అంతే. అది కూడా ఇంకా డబ్బులు ఏం రాలేదు, పని చేస్తే డబ్బులు ఇస్తారు. అది పనికి ఆహార పథకం లాంటిది. ఎంత పని చేస్తే 2,000 కోట్లు పని చేసాం డబ్బులు తీసుకోండి, 1,000 కోట్లు పని చేసాం